టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్ ఇలా చాంతాడంత లిస్టుంది. కానీ వీరిలో ఎంతమంది ట్రెండ్కి తగ్గట్టు కాలానికి అనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ను పెంచుకు వెళ్తున్నారు? ఒక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ఫ్లాప్లు కొడుతున్నారు కొందరు హీరోలు. ఒకప్పుడు సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు హిట్ కోసం తంటాలు పడుతున్న కొందరి గురించి చర్చించుకోవాలి. గీత గోవిందం విజయ్ దేవరకొండ చివరి హిట్. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఎస్మార్ట్ శంకర్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చాడు రామ్. శర్వానంద్ అప్పుడెప్పుడో శతమానం భవతి తర్వాత హిట్ మాటే వినలేదు. విశ్వక్ సరైన హిట్ కొట్టి ఎన్నేళ్లవుతోందో. ఇక నితిన్ సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. అక్కినేని వారసుడు అయ్యగారి సంగతి సరే. ఈయన హిట్ కొట్టే వరకు రీ లాంచ్ అవుతూనే ఉండేలా ఉన్నాడు. ఇంకా చాలా మంది ఇతర హీరోలది ఇదే పరిస్థితి. ఒక హిట్ రాగానే అదే జోనర్లో సినిమాలు చేయడం లేదా కాంబినేషన్స్ వెంట పరుగులు తీయడం. ఒకసారి జరిగేదాన్ని మ్యాజిక్ అంటారు. అలా అని అదే ప్రతిసారి చేస్తానంటే పొమ్మంటారు. ఇక్కడ హీరోలు తెలుసుకోవాల్సింది అదే, కాంబినేషన్స్ కాదు, కొత్త కథల మీద ఫోకస్ చేయాలి, సరికొత్త జోనర్లు ట్రై చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే నేచురల్ స్టార్ నానిని చూసి నేర్చుకోవాలి. ఫ్లాప్లొచ్చినా అంటే సుందరం, జెర్సీ, వి వంటి సినిమాలు చేస్తూ నాని అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ఆడియన్స్ మైండ్ ని సెట్ చేసి దసరా, సరిపోదా శనివారం వంటి మాస్ కంటెంట్ ని డెలివరీ చేసి హిట్స్ కొట్టాడు. అలాగే మధ్యలో హాయ్ నాన్న వంటి క్లాసిక్ హిట్ ఇచ్చాడు. ఇలా మిగిలిన హీరోలు ఆలోచించాల్సిన టైం వచ్చింది. రొటీన్ సినిమాలు చేస్తామంటే ఇక్కడే ఆడియన్స్ పొమ్మంటారు. అలాగే మాస్ అనే జపం ఆపేసి కాంబినేషన్స్ పిచ్చిని తగ్గించి ట్రెండ్ని ఫాలో అయ్యే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలి. లేదంటే ఒక హిట్ కొట్టి ఆ తర్వాత హిట్ ఇవ్వలేక కనుమరుగైన హీరోల జాబితాలో ఇప్పటి యంగ్ హీరోలు చేరాల్సి వస్తుంది.